K1 ఇండియా ఫెడరేషన్ వారు కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఏదైతే యువ క్రీడాకారులు ఈ బిమల్రావు కోచ్గా ఉండేటువంటి ఈ పిల్లలందరూ కూడా కలకట్టాలో జరిగినటువంటి పోటీల్లో వాళ్ళు 3 గోల్డ్లు సిల్వర్ మెడల్స్ అన్ని మెడల్స్ కూడా సాధించుకొని మన ఆంధ్రప్రదేశ్కి మంచి పథకాలు సాధించారు. వాళ్ళు అన్ని వెయిట్స్లో కూడా అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనకి ఈ పథకాలు సాధించడం చాలా గర్వకారణం. ఈ కిక్ బాక్సింగ్ ఏదైతే ఉందో ఈరోజు చాలా విశాఖపట్నంకి చాలా మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు, మంచి కోచెస్ ఉన్నారు అందుకని పిల్లలందరూ కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు. క్రీడల్లో ప్రావీణ్యత పొందేటువంటి వారికి ఆ ప్రోత్సాహకాలు ఎక్కడైతే ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశాలు కలుగుతాయో అక్కడ ప్రూవ్ చేసుకొని వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటారు. డెఫినెట్గా మంచి కోచెస్ ఉండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఆడేటువంటి పిల్లలు పేరెంట్స్ ప్రోత్సహిస్తే మనం డెఫినెట్గా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా అంతర్జాతీయ మ్యాప్లో కూడా డెఫినెట్గా ఒక మంచి మెడల్ టాలీలో ముందుకు ఉంటామని చెప్పి భావిస్తూ ఇలాంటి కోచెస్ ఉండటం వల్ల మనకి ఇవన్నీ సాధ్యపడుతున్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు విమల్ రాజు, ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెంటకోట అజయ్ కుమార్ గారికి, అలాగే కిలారి శివకుమార్ గారికి, రైల్వే నాయకులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కిక్ బాక్సింగ్లో K1 కిక్ బాక్సింగ్ విజయాలు సాధించారు. ఈ పోటీలు కలకట్టాలో జరిగాయి. అమెచ్యూర్ ప్రొఫెషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బెల్ట్ విభాగాలు, సీనియర్ విభాగాల్లో కూడా కాంపిటీషన్ జరిగింది. వివిధ దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో మన ఆంధ్రప్రదేశ్కి ఇండియా తరఫు నుంచి 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ కూడా మన క్రీడాకారులు సాధించారు. క్రీడాకారులందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు పెంటకోట అజయ్ బాబు, 57వ టీడీపీ అధ్యక్షులు. ఈరోజు గురుగారు ఆధ్వర్యంలోని అమెచ్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి 3 గోల్డ్ మెడల్ 5 సిల్వర్ మెడల్ తెచ్చినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ గర్విస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజక శాసనసభ్యులైన గణబాబు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక మెడల్స్ ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.